మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శని భగవానుడు రాజయోగాలు, ధనయోగాలు ఎలా అందిస్తాడు? ఎందుకంటే శని భగవానుడు కానీ రాజయోగం ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి 12 లగ్నాల వారికి ఇది చాలా అవసరం. శని భగవానుడు రాజయోగాలు ఇవ్వాలంటే ఆయన కాలపురుష కుండలి చక్రానికి మకర రాశి దశమ స్థానం, కుంభరాశి లాభస్థానం, వీటికి అధిపతి ఈయన కర్మకి కారకుడు. మరి మేషలగ్నానికి తీసుకుంటే దశమాధిపతి, లాభాధిపతి. దశమకారకుడు బుధగ్రహం, లాభకారకుడు గురుగ్రహం. అంటే దశమకారకుడు బుధగ్రహం కాబట్టి ఈ బుధుడికి 3 లగ్నం నుంచి తృతీయాధిపత్యం, షష్టాధిపత్యం వచ్చింది. తృతీయ షష్టాధిపత్యం వచ్చింది. లాభకారకుడు గురుడు కాబట్టి గురుడు భాగ్యాధిపతి అయ్యాడు. అంటే శని భగవానుడి దశ వస్తే మేషలగ్నానికి రాజయోగం. ఎందుకు? లాభానికి గురుడు కారకుడు కాబట్టి ఈ గురుడికి భాగ్యాధిపత్యం వచ్చింది. అట్లాగే తృతీయ షష్టాధిపతి బుధుడిది కాబట్టి ఆటుపోటులు అన్నీ ఉంటాయి. మరి వృషభ లగ్నానికి భాగ్యాధిపతి, దశమాధిపతి అయ్యారు. వృషభ లగ్నానికి భాగ్యాధిపతి, దశమాధిపతి. మళ్ళీ గురు సంబంధం, బుధ సంబంధం వచ్చింది. బుధుడు ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయ్యారు. గురుడు లాభాధిపతి, వృషభ లగ్నానికి గురుడు లాభాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. అంటే అష్టమాధిపతి అంటే శని భగవానుడు కారకయ్యే. మరి అంటే వృషభ లగ్నానికి శని భగవానుడు దశ వస్తే గురుడిచ్చే ఫలితాలు ఆయన ఇస్తారు, బుధుడిచ్చే ఫలితాలు ఆయన ఇస్తారు. మంచిదే. ఎలా ఇస్తారు? ధనాన్ని ఇస్తారు ఫస్ట్. ఎలాగా? బుధుడి ద్వారా. అప్పుడు మీకు గురుడు మిత్రరాశుల్లో ఉండాలి, బుధుడు మిత్రరాశిలో స్వరాశుల్లో ఉండాలి. ఉంటే శని మహాదశలో మంచి ధనయోగాలు ఉంటాయి. మిథున లగ్నానికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయ్యారు. అష్టమానికి కారకుడు ఎవరండి? శని భగవానుడే. మళ్ళీ భాగ్యానికి కారకుడు గురుడు. చూడండి, వీడియో అర్థమవుతుంది అనుకుంటాను. మిథున లగ్నం 1, 2, 3, 4, 5, 6, 7, 8 మకర రాశి అష్టమాధిపత్యం వచ్చింది. కుంభరాశి భాగ్యాధిపత్యం వచ్చింది. అప్పుడు మిథున లగ్నానికి శని భగవానుడు దశ వస్తే అద్భుతమైన ఫలితాల్ని అందిస్తారు శని భగవానుడే. ఆ దశ రావాలండి. ఇంకా కర్కాటక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమాధిపతి అయ్యాడు కుంభరాశి. మరి అష్టమాధిపతి కుంభరాశి అంటే శని భగవానుడు కారక ఏది? 1, 2, 3, 4, 5, 6, 7. 7 అంటే శుక్రకారక. శుక్రుడు ఈ లగ్నానికి లాభాధిపతి, చతుర్థాధిపతి. అంటే భూమి, భవన, వాహనాల వల్ల లాభం ఇస్తాడు శని భగవానుడు. అష్టమాధిపతి శని భగవానుడే అయ్యాడు కాబట్టి ఆయుష్ అన్నీ బాగుంటాయి. శని భగవానుడు ఇచ్చే యోగాలు ఇవి. మరి కర్కాటక లగ్నం అయిపోయింది. సింహ లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7 సింహ లగ్నానికి. 6 అంటే కుజుడు కారకత్వం. 6 అంటే కుజుడు కారకత్వం. సప్తమం అంటే శుక్రుడు కారకత్వం.
ఏది? సింహ లగ్నానికి. మరి ఈ సింహ లగ్నానికి కుజుడికి భాగ్యాధిపత్యం వచ్చింది. 1 2 3 4 చతుర్థాధిపతి 5 6 7 8 9. అందుచేత శని భగవానుడు దశలో కుజుడికి సంబంధించినవి అందిస్తారు. సప్తమ శుక్రుడికి శుక్రుడు అంటే తృతీయాధిపత్యం, ఈ లగ్నానికి లాభాధిపత్యం వచ్చింది. శుక్రుడు వల్ల కన్నా కుజుడు వల్ల మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి కన్యా లగ్నానికి 1 2 3 4 5 పంచమాధిపత్యం, 6 షష్టాధిపత్యం వచ్చింది. పంచమం అంటే గురుడు కారకత్వం, షష్టం కుజుడి కారకత్వం. కన్యా లగ్నానికి శని భగవానుడు అంత మంచి యోగాన్ని అయితే ఇవ్వరు. అయితే ఇక్కడ కన్యా లగ్నానికి వృశ్చిక రాశి తృతీయాధిపత్యం వచ్చింది, కుజరాశి. మరి ఇప్పుడు 1 2 3 4 5 6 5 అంటే గురుడు ఆధీనం. గురునికి చతుర్థాధిపత్యం, సప్తమాధిపత్యం వచ్చింది. కుజుడికి తృతీయాధిపత్యం వచ్చింది కాబట్టి యోగం అయితే ఉంటుంది, ఆటుపోట్ల జీవితం ఉంటుంది. గురుడికి సప్తమాధిపత్యం వచ్చింది కాబట్టి శుక్రుని ద్వారా అందుకుంటారు. శుక్రుడు ద్వితీయాధిపత్యం, దశమాధిపత్యం వచ్చింది. ఆ విషయాల్లో మీరు అలా అందుకుంటారు. మరి తులా లగ్నానికి చాలామంది చెప్తారండి, తులా లగ్నానికి శని భగవానుడు యోగకారకుడు. తులా లగ్నానికి శని భగవానుడు చతుర్థాధిపత్యం, పంచమాధిపత్యం వచ్చింది. అంటే చంద్రుడికి దశమాధిపత్యం, చతుర్థ కారకుడు చంద్రుడు కదండి, దశమాధిపత్యం. పంచమానికి కారకుడు గురుడు. అంటే చతుర్థానికి సంబంధించిన విషయాల్లో బాగుంటుంది, కానీ పంచమానికి సంబంధించిన విషయాల్లో ఆధిపత్యం గురుడికి వచ్చింది. గురుడు పాపి ఇక్కడ, ఇట్లా తీసుకోండి. వృశ్చిక లగ్నానికి తృతీయాధిపత్యం శని భగవానుడికి చతుర్థాధిపత్యం వచ్చింది. తృతీయ కారకుడు కుజుడే, మరి లగ్నాధిపత్యం వచ్చింది. చతుర్థ కారకుడు చంద్రుడు, భాగ్యాధిపత్యం వచ్చింది. అంటే వృశ్చిక లగ్నానికి శని భగవానుడు మంచి ఫలితాలే శని భగవానుడి దశలో అందిస్తారు. ధనుస్సు లగ్నానికి రెండో ఆధిపత్యం, తృతీయాధిపత్యం వచ్చింది. 1 2 3 4 5 5 కుజుడికి వచ్చిందండి తృతీయాధిపత్యం, 2 గురుడికి వచ్చింది. గురుడు లగ్నాధిపత్యం. అంటే ధనుసు లగ్నానికి కూడా మంచి ఫలితాలే అందిస్తారు శని భగవానుడు. అంటే 12 లగ్నాల వారికి మంచి అందిస్తారండి, కానీ ఒక్కొక్కరికి 2 భావాల నుంచి మంచి అందుకుంటుంది, ఒక్కొక్కరికి ఒక భావం నుంచే మంచి ఇస్తారు ఆయన. మకర లగ్నానికి లగ్నాధిపత్యం అంటే రవి అష్టమకారకుడు అయ్యాడు, అంత గుడ్ కాదు. అదే శని భగవానుడికి ద్వితీయానికి గురుడు, ఈ గురుడికి కూడా వ్యయాధిపత్యం, తృతీయాధిపత్యం వచ్చింది. అయితే గురుడికి వ్యయాధిపత్యం వచ్చినందువల్ల ఎలా అందిస్తాడు అంటే వ్యయకారకుడు శని కదండి, అట్లా రాజ్యోగాన్ని అందిస్తారు. శని భగవానుడి దశలో ఇట్లాంటివి ఉంటాయి. లగ్నాధిపతి దశ మంచిదే ఇస్తుంది అన్నప్పుడు ఆ లగ్న కారకుడు రవికి అష్టమాధిపత్యం వచ్చింది. ఏదైనా అష్టమాధిపత్యం శని భగవాన్ నుంచి వచ్చినప్పుడు ఆ అష్టమాధిపత్యం ఆయన మిత్రరాశి అయి ఉండాలి, ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు కుంభలగ్నం శని మహా దశ రవి సప్తమాధిపతి అయ్యారు, వ్యయాధిపతి శని భగవానుడే. శని మహర్దశ బాగుంటుంది. ఇంకపోతే మీన లగ్నం వ్యయాధిపతి శని భగవానుడు దశ బాగుంటుంది.
లాభాధిపత్యం గురుడు, గురుడికి ఇది లగ్నాధిపత్యం వచ్చింది. మంచి ఫలితాలు అందిస్తారు. ఈ వీడియో కొంచెం అర్థం అవ్వకుండా ఉంటుంది, మీరు మరి ఒక్కసారి వినండి, సులువుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం లేదండి, మీ శని భగవానుడు లగ్నం నుంచి ఏ ఆధిపత్యం వహించాడు? మీనలగ్నం తీసుకున్నాం, లగ్నాధిపతి గురుడు పక్కన పెట్టండి. మీన లగ్నానికి శని భగవానుడికి ఆధిపత్యాలు ఏంటి? 12, 11 వచ్చాయి. అంటే 11కి కారకుడు ఎవరు? గురుగ్రహమే. బాగా చూడండి, మీరు లగ్నాలు తప్పు చెప్తూ ఉన్నారు అని కాదు, ఒక్కసారి వినండి. మీన లగ్నం, లగ్నాధిపత్యం గురుడు, లాభాధిపత్యం శని భగవాన్ మకర రాశి, గురుడు కారక ఇది. 12 శని భగవాన్ ఆధిపత్యం వచ్చింది. అంటే ఈ గురుడికి లగ్నాధిపత్యం దశమాధిపత్యం వచ్చింది, ఈ శని భగవానుడికి వ్యయాధిపత్యం వచ్చింది. అంటే తన కారక ప్లేసే. అంటే మీన లగ్నం వారికి శని భగవానుడి దశ మంచి ఫలితాల్ని అందిస్తుంది. అయితే ఈ ఆధిపత్యాలు వచ్చాయి కదా, మరి శని భగవానుడు యోగాలు కూడా ఎలా అందిస్తారు? మీ శని భగవానుడు ఇట్లాగ ఆధిపత్య శుభుడైనప్పుడు, ఆధిపత్య పాపి అయినా పక్కన పెట్టండి, శని భగవానుడు స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ ఉంటే మంచి ఫలితాలు, రాజయోగాన్ని అందిస్తారు. అంటే ఆయన ఉండే రాశి ఇట్లా తీసుకోండి. ఈ వీడియో అర్థమవకపోతే క్వశ్చన్స్ పెట్టండి, ఆన్సర్ ఇస్తాను. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.